హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా అండ్ చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినే పచ్చి కొబ్బరి రవ్వ లడ్డూలు ఆయిల్ యూజ్ చేయకుండా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లడ్డూల కోసం ముందుగా ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఒక కప్పు గోధుమ రవ్వ వేసి లైట్గా వేగాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసి మంట సిమ్లో పెట్టి కొబ్బరి పొడిగా అయ్యే వరకు నెయ్యిలో వేయించుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి 2 కప్స్ అయిందండి. మనం తీసుకున్న పచ్చి కొబ్బరి నెయ్యిలో పూర్తిగా వేగాక మనం కొబ్బరి ఎంత అయితే తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. 2 కప్పుల బెల్లం వేసాక బెల్లం కొబ్బరిలో కలిసేలా బాగా కలుపుకొని 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక పచ్చి కొబ్బరిలోని పాలు కూడా ఇనికి పాకం పైకి తేలే వరకు కలుపుకోవాలి. చూడండి, పైకి పాకం తేలుతుంది. పాకం చిక్కపడుతూ కొబ్బరి గట్టిగా అయ్యేలా కలుపుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా వచ్చాక యాలకుల పౌడర్ వేసి 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డూల్లా ప్రెస్ చేసుకొని ఇక్కడ చూపించే విధంగా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా పచ్చి కొబ్బరి రవ్వ లడ్డూలు కంప్లీట్ అయ్యాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పచ్చి కొబ్బరి లడ్డూలను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.